కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బైక్ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 16 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో దొంగను అరెస్ట్ చేసినట్లు, ఇప్పటికే అతనిపై 6 కేసులు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలియజేశారు. తీసుకుంటా ఇంకా తలకాయ ఆ వీడియోలో ఒక్క డిలీట్ చేస్తానంటే ఈ గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ బైక్ థెఫ్ట్ విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరాల ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుని దాదాపు ఈరోజు మనము 16 బైకుల్ని సీజ్ చేయడం జరిగింది. దానిలో 11 కేసులు ఎమ్మిగనూరు టౌన్ పోలీసులు నమోదైనవి. తర్వాత కర్నూలు రిటర్న్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సి బెలగల్లో 1 కేసు, బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఇది కాకుండా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కూడా 1 కేసు నమోదవడం జరిగింది. వాటి కేసుల్లో కూడా మనం అందరు కూడా బైకుల్ని రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు ఈ రికవర్ చేసిన బైకుల యొక్క మొత్తం విలువ 15,60,000 రూపాయల దాకా దీని యొక్క విలువ ఉంది. ఇవి కాకుండా దీంట్లో ఎవరైతే ముద్దాలుగా ఉన్నారో మనం దీంట్లో A1 అరెస్ట్ చేయడం జరిగింది. A1 నేమ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. తర్వాత A2, A3 కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ప్రజెంట్ ఒక అతను A2 అనే అతను జైల్లో ఉన్నాడు, A3 అతను అప్స్కాన్లో ఉన్నాడు. గతంలో కూడా వీళ్ళు చాలా నేరాలు చేసినట్టు మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నాడో మన స్టేషన్లో ఆల్రెడీ 1 కేసులో ఉన్నాడు, మంత్రాలయం కేసులో 2 కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అదేవిధంగా కోసి పోలీస్ స్టేషన్ కూడా 1 కేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అతని మీద 6 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా A2లో కూడా దాదాపు 6 కేసులు ఉన్నాయి. A3 మీద కూడా 4 కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా అలవాటు పడడమే కాకుండా ఈ దొంగతనం నేరాలనే కొంచెం ఎక్కువగా ప్రవృత్తిగా చేసుకుని చేస్తున్నారు. సో వాటి విషయంలో